మేము మీ వెంటే ప్రధానంగా చూసుకుంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి పాత బస్తీలో మెట్రో పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. పూర్తిగా మెట్రో అనేది రెండవ దశ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి పరిస్థితి. సో రెండవ దశ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ కొన్ని చాలా అభివృద్ధి పనులకు సంబంధించి నగర ప్రగతికి 2050కి సంబంధించి వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ రూపొందించాం, ఆ విధంగానే ముందుకు వెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి. చెంచల్గూడ జైలు తరలించి KG to PG విద్యా సంస్థలు నెలకొల్పుతాం. అలాగే చంద్రయానగుట్టలో అతిపెద్ద మెట్రో స్టేషన్ కూడా జంక్షన్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా 120 కోట్ల రోడ్ల విస్తరణకు అడిగితే 200 కోట్లు ఇచ్చామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పూర్తిగా 5 ఏళ్ళు మీరే సీఎంగా ఉంటారు. సో సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా చాలా మొండి మనిషి, ఆయనకి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మీ వెంట మేము ఉంటామని భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి, అండ తెలిపినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకి ఉన్నారు అందుబాటులో, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆచార్య గారు మనకు అందుబాటులో ఉన్నారు, అండ్ బీజేపీ సంబంధించి వి రమేష్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కోనేరు సత్యనారాయణ గారు మనకి కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు. డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఎంపీ ఎన్నికలకు ముందు వెళుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా శంకుస్థాపనలు, వరుస అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ అంటే పాత బస్తీ అనేటటువంటి నిన్న వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి బాపిరెడ్డి గారు, ప్రధానంగా చూసుకుంటే నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా వరకు ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో రాజశేఖర రెడ్డితో పనిచేసినటువంటి పరిస్థితి, చంద్రబాబుతో పనిచేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో పొత్తులో ఉన్న భాగంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ ఎండకి ఆ గొడుగు అనుకోవచ్చా, లేకపోతే ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? లేకపోతే సీఎంగా వచ్చినటువంటి అభివృద్ధి పనులు చూసి ఆయన్ని ఈ విధంగా అండగా ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి అనుకోవచ్చా? ఇందులో 2-3 విషయాలు ఉన్నాయండి రాజశేఖర్ గారు. ఒకటి ఏంటంటే, మనము ఎంఐఎం రాజకీయాలను మనం నిశ్చితంగా పరిశీలిస్తే వాళ్ళు దాదాపుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దగ్గరగా ఉండడం అనేది జరుగుతున్నది. అది అంతకుముందు మొదట్లో కాంగ్రెస్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం కావచ్చు, లేకపోతే మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన TRS లేదా BRS కావచ్చు. ఒక మధ్యలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఒక సందర్భంలో మాత్రమే అక్కడ ఎంఐఎంకు కాంగ్రెస్ కు మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉండే, కానీ తర్వాత అన్ని ప్రభుత్వాలతో కూడా వాళ్ళు అంత ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడినా కూడా ఎలక్షన్స్ తర్వాత ఏ ప్రభుత్వం అధికారంకి వస్తే ఆ ప్రభుత్వంతోనే ఉండడం జరిగింది. ఇదొక విషయం. అయితే నిన్న మనకు ఒక సంతోషపడాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇవాళ ఓల్డ్ సిటీ అన్నది పూర్తిగా అది నిరాదరణకు గురి అయింది. అక్కడ డెవలప్మెంట్ కావాలి, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి అయినప్పుడు ఎక్కువ మంది జనాలకు ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఈ మెట్రో అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి అది ఓల్డ్ సిటీ వరకు మెట్రో ఎక్స్టెండ్ చేయడంతో అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలకు అనుకూలంగా ఉండడం ఒక మంచి పరిణామం. అది ఎంత తొందరగా అయితే అది ఎంత పెద్ద ఎత్తున జనాలకు లాభం అవుతుంది. అదే ఇంకా మెట్రో ఎక్స్టెండ్ అయ్యి మనం ఇది ఎయిర్పోర్ట్ దగ్గర పోతే ఇంకా అక్కడ కొన్ని లక్షల మంది, దాదాపు 30-40 లక్షల మంది ఉంటారు ఓల్డ్ సిటీ మీద చుట్టుపక్కల ఏరియాలు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు BRS గవర్నమెంట్ కూడా అభివృద్ధి చేసింది హైదరాబాద్ కొన్ని ఏరియాలలో, వాళ్ళు కూడా అభివృద్ధి చేసినప్పటికీ కూడా వాళ్ళు కేవలం హైదరాబాద్ వెస్ట్ అంటే ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే ఈ వైపు వెస్ట్ వైపే ఎక్కువ చేశాను, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం అన్ని వైపులా కూడా అది ఫోకస్ చేస్తున్నది. దానిలో ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ జనాలలో కొంత ఆధునికత రావాలి, మార్పు రావాలంటే అభివృద్ధి కూడా జరగాలి, రోడ్స్ వెడల్పు కావాలి, రైల్వే మెట్రో లైన్ రావాలి, తర్వాత MMTS కూడా పెరుగుతున్నాయి, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ పెరగాలి. ఇవన్నీ కూడా కొంత ఆ ఓల్డ్ సిటీని మార్చే అంశాలు కాబట్టి ఇంకా మూసీ నదిని కూడా బాగా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్ ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఏరియాలలో ఎంత అభివృద్ధి జరిగితే అంత మంచిది. అట్లాగే ఇప్పుడు ఈ నిన్న కూడా ఇవాళ రేపు ఓపెన్ చేస్తున్నారు. ఏంటంటే ఒకటి ఏంటంటే మనకు నిజామాబాద్ వైపు 44 హైవేకు దానికి కూడా ప్యారడైజ్ నుంచి వెళ్ళి కూడా సుచిత్ర వరకు, తర్వాత ఇటు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్స్, ఇవన్నీ కూడా బాగా జనసాంద్రత కలిగి ఉన్న ప్రాంతాలు. ఇవన్నీ ఎంత ఎక్కువగా అభివృద్ధి జరిగితే పెద్ద ఎత్తున జనాలకు అంత లాభం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యన జరుగుతున్న కార్యక్రమాలు మాత్రం మొత్తం హైదరాబాద్ అన్ని వైపుల అభివృద్ధికి వీళ్ళు ప్రణాళికలు ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక శుభ పరిమాణంగా మనం చెప్పుకోవచ్చు.
ఎస్ ఒక అంశం మనం మాట్లాడితే పూర్తిగా ఇందాక మాట్లాడుతూ పాత బస్తీకి సంబంధించి అభివృద్ధి చెందకపోవడం మిగతా ప్రాంతాలతో అసలు ప్రధానంగా జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలు రాకముందే ప్రధానమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పాత బస్తీకి సంబంధించి ఇరుకిరుకు సందులో వెళ్ళలేనటువంటి అధికారుల పరిస్థితి పూర్తిగా అలాంటి అక్కడి నుంచి వాతావరణం ఉందన్నటువంటి ప్రధానంగా అక్కడ ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఆరోపణలు అంటారా నిజమంటారా ఎందుకు అసలు అభివృద్ధి చెందలేదు అనేది మీ విశ్లేషణలో చూసుకుంటే? ఇప్పుడు దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఓల్డ్ బస్తీ డెవలప్ కాకపోవడానికి కొంత కమ్యూనల్ రైట్స్ అంటే ఈ మత కలహాలు, తర్వాత ఎంఐఎం రాజకీయాలు, కొంత పేరుకు మిగతా మత పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రాజకీయాలు ఇవన్నీ కలిసి ఏంటంటే ఓల్డ్ సిటీని అభివృద్ధి పథానికి దూరంగా ఉంచడం. దానిలో కూడా కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్లు అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న మైనార్టీల లీడర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఆ విధంగా ఉండడంలో కొంత వాళ్ళకి ప్రయోజనం ఉన్నట్టున్నది. కాబట్టి అభివృద్ధిని కానియకపోవడం, ఆధునీకరణ కానియకపోవడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ నిజంగా సంతోషకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి మెట్రోను అక్కడికి ఎక్స్టెండ్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఆయన దాన్ని పూనుకోవడం, రోడ్లు వైడైనింగ్ కోసం డబ్బులు ఇవ్వడం, అట్లాగే ఇంకా ఇంకొక అంశం ప్రధానంగా మాట్లాడుకుంటే పాపిరెడ్డి గారు విద్యా సంస్థలు నెలకొల్పుతాం, పిల్లలకి విద్యను అందించే ప్రక్రియ అంటే చెంచల్ కూడా జైలు తరలించి అదే రాజశేఖర్ అదే చెప్తాను. ఇప్పుడు అక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే అవి అందరి చాలా మంది కారణం ఉన్నది. అక్కడ ఎంఐఎం అక్కడ ఉన్న స్థానిక బలమైన ముస్లిం నాయకులు కొంత అడ్డంకిగా పనిచేస్తున్నారు. వాళ్ళు బయటకు ఏం చెప్పినా కూడా వాళ్ళ యొక్క ప్రాబల్యం పోవద్దు కాబట్టి ఆ ఓల్డ్ సిటీలో ఎవరు రానియద్దు. తర్వాత రెండో వైపు ఏంటంటే ఇంకా మద్దతు పార్టీలకు ఏంటంటే పెంచి పోషించాలి, మధ్యన డివైడ్ అండ్ రూల్లో ఇటు హిందూ పోలరైజేషన్ అటు ముస్లిం పోలరైజేషన్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇవి జరగకుండా అభివృద్ధిని ఇప్పుడు ఉదాహరణకు మీరు మోడీ గారినే తీసుకోండి. మోడీ గారు ఏం చేశారు, జమ్మూ కాశ్మీర్ లో నిన్న పోయిండు, నేనంతా తిరిగి ఏం చేసిండు, అభివృద్ధే ఒక ప్రాతిపదిక ప్రజలకు కావాల్సింది ప్రజల అవసరాలు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకు మతానికి అతీతంగా నేను రేవంత్ రెడ్డి గారు పోయి కూడా అదే చేసిండు. నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఇక్కడ అధిక శాతం ప్రజలు ఉన్నారు, అధిక శాతం ప్రజలకు కనీస అవసరాలు లేదు, ఇరుకు రోడ్లు ఉన్నాయి, సరైన నీటి వసతి లేదు, తర్వాత ఇది మూసీ నదితోని అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. వాటిని ఆయన కొంత తొలగేయడానికి నిన్న ఒక అంటే ప్రథమ